దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఉద్యోగ సంఘాలతో ఇవాళ మంత్రుల బృందం భేటీ కానుంది. సచివాలయం వేదికగా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల దృష్టికి తీసుకురానున్నారు. ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్ లో ఉన్న డిమాండ్లపై చర్చించనున్నారు. మంత్రుల బృందంలో పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్ ఉంటారు. మొత్తం 21 ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, ఈ సమావేశం ప్రధాన ఎజెండా ఏమిటి? ప్రభుత్వం ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే ఈరోజు మంత్రుల బృందం ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతుంది. గత కొంతకాలంగా కూడా ఉద్యోగ సంఘాలు తమకు రావాల్సిన టీఆర్సీ విషయం కావచ్చు, ఇంటరమ్ రిలీఫ్ ఐఆర్ కావచ్చు, అదేవిధంగా పలు పెండింగ్ కి సంబంధించిన బకాయిలు కావచ్చు, వీటి మీద ప్రభుత్వాన్ని పలుసార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద వాళ్ళు డిమాండ్ చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు మళ్ళీ నిరసన కార్యక్రమాలకు దిగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలుగానే వారితో చర్చించేందుకు ముందుకు రావడం జరిగింది. గత వారం 10 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా ఉద్యోగ సంఘాలు ఒకసారి భేటీ కావడం జరిగింది. వాళ్ళ సమస్యలను వాళ్ళకి చెప్పడం జరిగింది. బకాయిల విషయంలో కూడా ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మంత్రుల బృందం ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావ కేశవ్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్లతోని ఈ ఉద్యోగ సంఘాలు 21 ఉద్యోగ సంఘాలు భేటీ అవుతున్నాయి. అందులో సెక్రటరియట్, అదేవిధంగా ఎన్జిఓ సంఘాలు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఏదైతే పీఆర్సీ ఇంతవరకు కూడా పీఆర్సీ వేయలేదు, పీఆర్సీకి సంబంధించి వాళ్ళు పదే కోరడం జరుగుతుందో, సో పీఆర్సీ విషయంలో అదేవిధంగా ఇంటరమ్ రిలీఫ్ అంటే పీఆర్సీ ఇచ్చే ముందు వాళ్ళకి ఎంతో కొంత హామీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మధ్యంతరంగా ఎంత ఇంటరమ్ రిలీఫ్ ఇస్తారన్నది కూడా వాళ్ళు కోరడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి బకాయిలు, గతంలో బకాయిలు చాలా పెండింగ్ లో ఉన్నాయి, అదొకటి. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకాలు అమలుకు సంబంధించి వారికి ఇంతవరకు ఉన్న ఏవైతే సరిగ్గా అమలు కావడం లేదని చెప్తున్నారో వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, సో ఉద్యోగ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ రోజు మంత్రులతో చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత మంత్రులు ఈ అంశాలన్నింటినీ కూడా ఏవైతే ఉద్యోగ సంఘాలు పెట్టిన డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తారో ఆ తర్వాత ముఖ్యమంత్రి అదేవిధంగా కేబినెట్ లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంద్రగా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.